హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ఇండక్షన్ స్టవ్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. అదే హ్యావెల్స్ ఇండక్షన్ కుక్కర్ అండి. ఇది అమెజాన్లో అవైలబుల్లో ఉంది. దీని కాస్ట్ వచ్చి 2795 అనమాట. ఇది వచ్చి 1600 వాట్స్ అండి. చాలా ఈజీ అండి యూజ్ చేయడం ఇది. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు ఇండక్షన్ స్టవ్ వల్ల యూజెస్ ఏంటి, అలాగే గ్యాస్తో కంపారిటివ్గా ఎలా వర్క్ అవుతుంది, అలాగే దీనికి ఏ కుక్వేర్ యూజ్ చేయాలి అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను ఇండక్షన్ వల్ల. సో ముందుగా అసలు యూజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఇది ఎక్కడికైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అండి, జస్ట్ ప్లగ్ చేసి యూజ్ చేసుకోవడమే కాబట్టి. అలాగే ఇండక్షన్ కుకింగ్లో ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఏవైనా కూడా నార్మల్ వాటర్ కూడా జస్ట్ మనకి 20 సెకండ్స్లో హీట్ అయిపోతాయి అనమాట. అండ్ మనం కుక్ చేసేదాన్ని బట్టి హీట్ తీసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా ఎక్కువ తక్కువ కాకుండా అది ఏదైతే కుక్ చేస్తుందో దాన్ని బట్టే హీట్ తీసుకుంటుంది అనమాట. అలాగే ఇది చాలా ఈజీ అనమాట క్లీన్ చేయడం కూడా. అండ్ అలాగే ఆటోమేటిక్ ఆఫ్ ఉంటుంది ఆ పర్టికులర్ రెసిపీ కుక్ అయిపోయాక. అంటే ఫర్ సపోజ్ మనం మర్చిపోయినా కూడా అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆ కుకింగ్ అనేది ఆగిపోతుంది. సో మనకి మాడిపోవటం కానీ అట్లాంటివి కూడా ఉండదు. ఇక గ్యాస్తో కంపేర్ చేస్తే కనుక ఇండక్షన్లో డైరెక్ట్ హీట్ రావడం వల్ల కుకింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి, టైం సేవింగ్ కూడా. అండ్ అలాగే గ్యాస్ స్టవ్ లాగా మరీ ఎక్కువగా వేడిగా కూడా అవ్వదన్నమాట. అంటే మనకి చుట్టుపక్కల వేడి అవుతుంది కదా, మనం ఏదన్నా ఒక పొయ్యిని కొంచెం ఎక్కువసేపు యూజ్ చేసినప్పుడు చుట్టూ కూడా వేడెక్కుతుంది కదా. ఇండక్షన్ స్టవ్లో మాత్రం అట్లాంటి ప్రాబ్లం ఉండదు. మనం దానిపైన హ్యాండ్ పెట్టినా కూడా మనకేం కాదండి, అసలు వేడి అనేది తగలదన్నమాట. ఓన్లీ కుక్ చేసే పాట్ మాత్రమే హీట్ అవుతుంది. పవర్ కూడా పెద్దగా ఏం కన్జ్యూమ్ అవ్వదండి. గ్యాస్తో కంపేర్ చేస్తే చాలా ఎఫిషియెంట్, సేఫ్ అండ్ అలాగే చీప్ కూడా. ఇప్పుడు అలాగే దీని పార్ట్స్ అండ్ ఎట్లా యూజ్ చేయాలో అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని ఎయిర్ వెంట్స్ అంటారు అనమాట. వీటిని అప్పుడప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలండి. ఎప్పుడన్నా ఎక్కువసేపు యూజ్ చేసినప్పుడు అయితే కంపల్సరీ క్లీన్ చేయాలన్నమాట ఈ ఎయిర్ వెంట్స్ని. అండ్ అలాగే ఇది వచ్చి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ అనమాట. ఇండక్షన్ ఆన్ చేసిన దగ్గర నుంచి రన్ అవుతుంది అనమాట ఈ ఫ్యాన్. సో మనం దీన్ని ఫ్లాట్ సర్ఫేస్ పైన మాత్రమే పెట్టాలన్నమాట. కింద ఏదైనా క్లాత్స్ అట్లా కూడా వేయకూడదు. అండ్ అలాగే ఇండక్షన్ పైన కుకింగ్ అయిపోగానే వెంటనే స్విచ్ ఆఫ్ అయితే చేసేయకూడదండి. అది ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది అనమాట మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా. సో ఆ ఫ్యాన్ ఆగడానికి ఒక 2 to 3 minutes అన్న పడుతుంది అనమాట. అప్పుడు మాత్రమే మనం మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫ్యాన్ను కూడా అప్పుడప్పుడు బ్రష్తో క్లీన్ చేస్తూ ఉండాలండి. ఇండక్షన్ని మనం 3 hours కంటే ఎక్కువసేపు కంటిన్యూస్గా అయితే యూజ్ చేయకూడదు. ఒకవేళ మీకు కంపల్సరీ యూజ్ చేయాలి అంటే కనుక మధ్య మధ్యలో ఒక 20 minutes అలా గ్యాప్ ఇస్తూ చేసుకోవచ్చు. ఎక్కువ టైం యూజ్ చేసినప్పుడు మాత్రం ఎయిర్ వెంట్స్ని కంపల్సరీ క్లీన్ చేయాలండి. డస్ట్ అది పట్టేస్తుంది అనమాట. సో అదంతా కూడా పోతుంది. జస్ట్ నార్మల్ క్లాత్తో కానీ లేదంటే నార్మల్ బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇక ఈ మోడ్స్కి వస్తే కనుక ఇది వచ్చి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. పవర్ ఆన్ చేసి కనుక ఈ పవర్ బటన్ ఆన్ చేసి మనం ప్యాన్ ఏం పెట్టలేదనుకోండి, ఇదేమి హీట్ అవ్వదన్నమాట. జస్ట్ అలారం సౌండ్ ఇస్తుంది. అలాగే 1 minute పాటు కూడా మనం ఏం పెట్టలేదనుకోండి, 1 minute పాటు అలా మోగి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ప్యాన్ పెట్టగానే ఆటోమేటిక్గా హీటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి ఇది ఇడ్లీ బటన్. ఇడ్లీకి ఏంటంటే వీటిల్లో ఏంటంటే దానికి సపరేట్గా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట, ఇంత టైం అని చెప్పి. సో మనం వాటికి ఇండక్షన్ పైన పెట్టి ఏ మోడ్ ఆన్ చేస్తే అది సెట్ చేసుకున్న టైం తర్వాత ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోతుంది. అండ్ అట్లాగే ఓవర్ కుక్ కూడా అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఏవైనా కూడా. అలాగే దోసెస్ కోసం ఈ మోడ్ యూస్ చేయొచ్చు. అండ్ అలాగే కర్రీస్ కోసం ఈ మోడ్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది కూడా ఒక టైం అయితే సెట్ చేసుకుంటుంది. లేదంటే మీరు కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట టైంని. జస్ట్ మాన్యువల్ మోడ్లో పెట్టుకుని మీకు కావాల్సిన టైం సెట్ చేస్తే సరిపోతుంది. అలాగే టీ, కాఫీ, వాటర్ లాంటి వాటి కోసం అయితే ఈ మోడ్ యూస్ చేసుకోవచ్చు. అలాగే మాన్యువల్ అంటే ఇందాక చెప్పినట్టు మనం మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు అనమాట టైం, అదంతా కూడా టైము, అట్లాగే పవర్ ఎంత ఏంటి అనేది. అండ్ టైమర్ అంటే మనం సెట్ చేసుకోవచ్చు కుకింగ్ పట్టే టైం ఆ పర్టికులర్ రెసిపీకి. అండ్ అలాగే ఈ ప్లస్లు మైనస్లు ఉన్నాయి కదా, ఇదేంటంటే పవర్ అడ్జస్ట్ చేయడానికి అనమాట. సో మనం 120 నుంచి 1600 watts వరకు అయితే సెట్ చేసుకోవచ్చు. కొన్ని మోడ్స్లో అయితే కనుక అదే ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది కావాల్సిన పవరు.
లైక్ మాన్యువల్లో మాత్రం మొత్తం కంప్లీట్గా మనమే సెట్ చేయాలన్నమాట. మోడ్ని బట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుందండి. వాళ్ళు ప్రోగ్రామ్స్ కూడా అట్లా అయితే రాస్తారనమాట. దీనిపైన యూస్ చేసుకోగలిగే కుక్వేర్ గురించి చూద్దాం ఇప్పుడు. సో వీటిపైన ఏంటంటే ఎక్కువగా మనం యూస్ చేసుకోగలిగేవి స్టెయిన్లెస్ స్టీల్ పాట్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైస్ కుక్కర్స్, క్యాస్ట్ ఐరన్ ఫ్రైయింగ్ పాట్స్ కానీ, లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ జగ్స్ ఉంటాయి. ఇలాంటివి అయితే యూస్ చేసుకోవచ్చు. ఏవైనా కూడా అడుగు పార్ట్ మాత్రం ఫ్లాట్గా ఉండాలన్నమాట. అప్పుడు ఫాస్ట్గా అయితే హీట్ అవుతాయి అవి. నాన్ స్టిక్ కూడా ఇండక్షన్ వాటిపైన యూస్ చేసేవి సపరేట్గా ఉన్నాయండి. అవైనా కూడా తీసుకుని యూస్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మీకు ఏ ప్యాన్ యూస్ చేయాలనే డౌట్ ఉంటే జస్ట్ బ్యాక్ సైడ్ తిప్పి ఆ మ్యాగ్నెట్ పెట్టి చెక్ చేశారనుకోండి సరిపోతుంది. మ్యాగ్నెట్ కనుక ఆ ప్యాన్కి స్టిక్ అయితే ఆ ప్యాన్ యూస్ చేసుకోవచ్చు ఇండక్షన్ స్టవ్ పైన. ఇండక్షన్ స్టవ్ అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల క్రియేట్ అయిన కరెంట్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి ప్యాన్స్ కూడా చాలా ఫాస్ట్గా హీట్ అయితే అవుతాయి అన్నమాట. దీనిపైన పెట్టే వెజల్ అండ్ అట్లాగే ఫుడ్ కంటెంట్ కలిపి 6 kg కంటే ఎక్కువ ఉండకూడదు. మేబీ ఇది ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉండొచ్చు. మీకు అంతా మెన్షన్ చేస్తారనమాట మాన్యువల్లో కానీ, లేదంటే ఒక షీట్ లాగా ఉంటుంది, దానిపైన అయితే మనకి మెన్షన్ చేస్తారు ఎన్ని కేజెస్ పెట్టచ్చు ఏంటి అనేది. ఇంకా అలాగే నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి వస్తే కనుక దేనికైనా అడ్వాంటేజెస్ ఉంటే ఆటోమేటిక్గా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ చెప్తాను. డిసడ్వాంటేజెస్ అని అయితే అనగానే బట్ గ్యాస్తో కంపేర్ చేసి చెప్పొచ్చు అనమాట ఇవన్నీ కూడా. సో మొదటగా ఏంటంటే మనం గ్యాస్ పైన అయితే ఏ వెజల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ దీనిపైన ఏంటంటే అన్నీ యూస్ చేయలేం కదా. సో అదొక డ్రాబ్యాకే. ఇండక్షన్ బేస్డే కావాలి అనుకుంటే కొన్ని ఐటమ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది కూడా మరి డిసడ్వాంటేజే కదా, కాస్ట్ ఎక్కువ పెట్టాలి అంటే వెజల్స్కి. అలాగే ఇంకోటి ఏంటంటే బస్ సౌండ్ అనేది వస్తూ ఉంటుందండి ఇది రన్ అయ్యేటప్పుడు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్యాన్స్ ఫాస్ట్గా హీట్ అవుతాయి కాబట్టి మనం రెడీగా పెట్టుకుని అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి వర్క్ ఏదైనా కూడా. మనం గ్యాస్కి అయితే జనరల్గా ఏం చేస్తాము, ప్యాన్ పెట్టేసి అప్పుడు కట్ చేసుకోవటం ఒక్కొక్కసారి అలా చేస్తాం కదా. బట్ దీనికి ఏంటంటే అలా అయితే కుదరదనమాట. అన్నీ రెడీగా చేసుకుని మనం అప్పుడు స్టార్ట్ చేయాలి కుకింగ్ అనేది. అండ్ పవర్తో పని కాబట్టి ఇది పవర్ లేకపోతే యూజ్ చేయలేము. సో ఇలా కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో అయితే చూపిస్తాను. ముందుగా మనం జస్ట్ దీన్ని స్విచ్ ఆన్ చేయగానే ఒకసారి ఇలా లైట్లు అయితే వెలిగి ఆగిపోతాయండి. మనం ప్యాన్ పెట్టిన తర్వాత కానీ ముందుగానే ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపించడానికి కొన్ని వాటర్ అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇది మరీ ఫ్లాట్గా అయితే లేదు కానీ పనిచేసిందండి ఇది. ఒకవేళ కనుక ఆ ప్యాన్ కనుక మనకి సపోర్ట్ చేయకపోతే ఇక్కడ నెంబర్ రాకుండా ఏదో ఒక ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. బట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది సపోర్ట్ చేస్తున్నట్టు. ఈ ప్లస్లు మైనస్లు క్లిక్ చేసుకుని మనం అది వాట్స్ అయితే మనం పెంచుకోవడం తగ్గించుకోవడం చేయవచ్చు అనమాట. సో ఇది వాటర్ కాబట్టి నేను ఈ మోడ్ అయితే పెడుతున్నాను. మిల్క్ ఆర్ టీ అని ఉంది కదా, అది చాలా ఫాస్ట్గా కాగిపోతాయండి వాటర్ కూడా, కొన్ని సెకండ్స్ అనమాట, జస్ట్ 20 secondsలో. సో నేను ఒకసారి ఈ మోడ్స్ అన్నీ కూడా మీకు ప్రెస్ చేసి చూపిస్తాను, ఆ టైమింగ్స్ అన్నీ ఎలా సెట్ చేసుకుంటుంది అనేది. సో చూస్తున్నారు కదా, ఇడ్లీ ఆ పవర్ ఎంత కావాలి అనేది హీట్ అదే సెట్ చేసుకుంటుంది అనమాట మోడ్స్. జస్ట్ మనం మోడ్ సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి అదే తీసుకుంటూ ఉంటుంది. ఇది జస్ట్ మిల్క్ అండ్ టీలో పెట్టేస్తున్నాను. ఇది మనకి కావాలన్నా కూడా ఇలా తగ్గించుకోవచ్చు అనమాట. సేమ్ మనం స్టవ్ ఎలా తగ్గిస్తామో సిమ్లో పెడతాం కానీ హైలో పెడతాం కానీ అట్లా తగ్గించుకోవడం పెంచుకోవడం చేయొచ్చు అనమాట. చూసారు కదా, మ్యాక్సిమం 15 to 20 seconds అండి అంతే వాటర్ ఇలా హీట్ అవ్వడానికి. మనకి స్టవ్ మీద అయితే కనీసం ఒక 5 minutes అన్నా పడుతుంది లో ఫ్లేమ్లో కనుక పెట్టాము అంటే. హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మినిమం కొంత టైం అయితే పడుతుంది. బట్ దీని మీద ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇవి కాగిపోయిన తర్వాత మనం ఆఫ్ చేయదలుచుకున్నప్పుడు జస్ట్ ఈ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ క్లిక్ చేసి ఈ సౌండ్ అంతా కూడా ఆగే వరకు ఆగాలండి. మనం మెయిన్ స్విచ్ అయితే అప్పుడే ఆఫ్ చేయకూడదు అనమాట. ఈ సౌండ్ విన్నారు కదా, సో ఈ సౌండ్ అనేది వస్తుంది. అది ఎప్పుడైతే ఆగుతుందో కనీసం ఒక 2 to 3 minutes అన్న పడుతుంది. సో అది ఆఫ్ అయిన తర్వాత మాత్రం మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేయాలన్నమాట. సో చూసారు కదా, ఇలా యూస్ చేసుకోవాలండి. ఇది వచ్చి హ్యావెల్స్ ఇండక్షన్ స్టవ్ అనమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఓన్లీ వాటర్ మాత్రమే హీట్ ఎక్కాయండి. ఈ
ఇదైతే హీట్ ఎక్కదనమాట, జస్ట్ మనం నార్మల్ చేతితో పట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇదండి ఇండక్షన్ స్టవ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యిందా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మనకి దేనికైనా కూడా అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో నేను అన్నీ కూడా కవర్ చేశాను ఈ వీడియోలో. ఇదైతే చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి, ఫాస్ట్ అనమాట, ఫాస్ట్గా కుక్ అవ్వడానికైతే మనకి యూజ్ అవుతుందన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఇంకా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.